చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్కు దక్షిణ ప్రాంతాల్లో 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ఫ్యూచర్ సిటీని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుత జీహెచ్ఎంసీ సరిహద్దులకు అవతల ఏర్పాటవుతోన్న ఈ జోన్ను భావితరాలకు స్థిరమైన సమ్మిళిత నగరంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఫ్యూచర్ సిటీలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తారు. నివాస సముదాయాల నుంచి కాలి నడకన చేరుకునేంత దూరంలోనే విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ, వినోద సంస్థలు ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఈ నగరానికి సంబంధించిన ప్రాథమిక మాస్టర్ ప్లాన్ అధికారులు రూపొందించారు. ప్రపంచ బ్యాంక్, జపాన్, అంతర్జాతీయ సహకార సంస్థ జైకా వంటి ఆ సంస్థలు ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకుంటున్నాయి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి సీఎం రేవంత్ భూమి పూజ చేశారు. ఎఫ్సిడిఏ కార్యాలయ నిర్మాణానికి పునాదిరాయి వేశారు. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో 7.29 ఎకరాల్లో ఎఫ్సిడిఏ కార్యాలయం నిర్మిస్తున్నారు. రావిర్యాల నుంచి ఆమన్గల్ వరకు నిర్మించనున్న గ్రీన్ ఫోల్డ్ రేడియల్ రోడ్ 1 నిర్మాణానికి సైతం సీఎం రేవంత్ భూమి పూజ చేశారు. ఫ్యూచర్ సిటీ ఈ విషయానికి వస్తే దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకోనుంది.
దీని మొత్తం వైశాల్యం 30,000 ఎకరాలు అయితే రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్, ఎంటర్టైన్మెంట్, గ్రీన్ జోన్లుగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతుంది. 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 7 మండలాలు, 56 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఫ్యూచర్ సిటీని ప్రభుత్వం విస్తరించనుంది. ఇక హైదరాబాద్కు దక్షిణ ప్రాంతాల్లో 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ఫ్యూచర్ సిటీని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుత జిహెచ్ఎంసీ సరిహద్దులకు అవతల ఏర్పాటవుతున్న ఈ జోన్ను భావి తరాలకు స్థిరమైన సమ్మిళిత నగరంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఫ్యూచర్ సిటీలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయనున్నారు. నివాస సముదాయాల నుంచి కాలినడకను చేరుకునేంత దూరంలోనే విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ, వినోద సంస్థలు ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. ఇక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఈ నగరానికి సంబంధించినటువంటి ప్రాథమిక మాస్టర్ ప్లాన్ అధికారులు రూపొందించారు. ప్రపంచ బ్యాంక్, జపాన్, అంతర్జాతీయ సహకార సంస్థ జైకా వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం కానున్నాయి. నవ్య నగరానికి, భవ్య నగరానికి, భవిష్యత్తు భారత నగరానికి శంకుస్థాపనతో ఈ దసరా పండుగ నవరాత్రుల శుభవేళ నిర్మాణ శుభారంభం చేసిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్యులు, వేదికపై ఉన్న పెద్దలు, ప్రజాప్రతినిధులు అందరికీ శుభాకాంక్షలు అందజేస్తుంది వేదిక. హైదరాబాద్ మహానగరం భారతదేశంలోనే చరిత్ర సృష్టించిన నగరం. ఆ చరిత్రకు ఒక కొత్త చరిత్రను జోడిస్తూ ఫ్యూచర్ సిటీ చాలా సందర్భాల్లో, చాలా వేదికల్లో ముఖ్యమంత్రి గారు ప్రతిధ్వనించే మంత్రం సంకల్పం ఉంటే సాధ్యం కానిది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి సీఎం రేవంత్ భూమి పూజ చేశారు. ఎఫ్సిడిఏ కార్యాలయ నిర్మాణానికి పునాది రాయి వేశారు. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో 7.29 ఎకరాల్లో ఎఫ్సిడిఏ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. రావిర్యాల నుంచి ఆవనగల్ వరకు నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ 1 నిర్మాణానికి సైతం సీఎం రేవంత్ భూమి పూజ చేశారు. ఇక ఈ ఫ్యూచర్ సిటీ అంటే దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకోనుంది. దీని మొత్తం వైశాల్యం 30,000 ఎకరాలు అయితే రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్, ఎంటర్టైన్మెంట్, గ్రీన్ జోన్లుగా ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతుంది. 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 7 మండలాలు, 56 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఫ్యూచర్ సిటీని ప్రభుత్వం విస్తరించనుంది. ఇక హైదరాబాద్కు దక్షిణ ప్రాంతంలో 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుత జిహెచ్ఎంసీ సరిహద్దులకు అవతల ఏర్పాటవుతున్న ఈ జోన్ను భావితరాలకు స్థిరమైన సమ్మిళిత నగరంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఫ్యూచర్ సిటీలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తారు. నివాస సముదాయాల నుంచి కాలినడకను చేరుకునే దూరంలో కూడా విద్యా, వైద్యం, ఉపాధి, ఉద్యోగ, వినోద సంస్థలు ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఈ నగరానికి సంబంధించిన ప్రాథమిక మాస్టర్ ప్లాన్ అధికారులు రూపొందించారు. ఇక ప్రపంచ బ్యాంక్, జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ జైకా వంటి ఈ సంస్థలు ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం కానున్నాయి.